సిచ్యువేషన్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే డాక్టర్, ఎస్ తను ఎలాగైనా బతకాలి డాక్టర్. హీ ఈజ్ మై లైఫ్. ప్లీజ్ డాక్టర్. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, డోంట్ వరీ. తను లేకుండా బతకలేనమ్మా. తను నాకు కావాలమ్మా. ఏంటి చారు, అతను నీకు ముందే తెలుసా? తెలుసు, హైదరాబాద్ లోనే పరిచయం. ఒకరంటే ఒకరికి ప్రాణం కూడా. కానీ తర్వాత మన ఊరు నుంచి వెళ్లిపోయిన రవికాంత్ గారి అబ్బాయిని తెలిసి దూరంగా పెట్టాను. నాకు తెలియకుండా ఈ ఊరు వచ్చాడమ్మా. తనని ఇక్కడ చూసి నా కోసమే వచ్చాడనుకుని ఇంకా దూరంగా పెట్టాను. కానీ తనకి నాకన్నా ఈ ఊరే ఎక్కువ అమ్మా. మంచోడు నాన్న, నీకన్నా నాకన్నా ఈ ఊరు కన్నా మంచోడు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ గణేష్. 2 చోట్ల స్టాబింగ్ జరిగింది, చాలా బ్లడ్ పోయింది. సర్జరీ చేశాం, నౌ హీస్ ఆల్ రైట్. హాస్పిటల్ మొత్తం తనే దగ్గరుండి ఎంత బాగా చేయించాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హీ వాస్ డూయింగ్. ఈరోజు తనకే ఇక్కడ ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదు. సారీ సార్. ఊరు మారలా, మీరు మారలా. బతుకుతున్నారు, బతికేయండి. ఒక్క కొడుకురా, ఒక్కగాని ఒక్క కొడుకు. అన్ని బతకనివ్వండిరా. అరే ఏముందిరా ఈ ఊర్లో? మన నేల, మన ఊరు, బతికేయాలి అంతే. బతకండి. 2 పూట్ల 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంట్రా. ఆడ వెళ్ళిపోతే మీరందరూ ఏమైపోతారేనా? జీవితాంతం మీరందరూ బతికినంత కాలం నేను పోషిస్తారా అందరినీ? నా కొడుకు ఎవరు అయితే రే ఒక్క నా కొడుకు నా దగ్గరికి పంపించేయండిరా. నా కొడుకు నా దగ్గరికి పంపించేయండిరా ప్లీజ్. నీ వల్ల అడి ఊరొచ్చారంట. నువ్వంటే చాలా ఇష్టం విన్నాను. వీలైతే ఊరు వదిలేసి వచ్చేయమ్మా. ఇక ఆడికి ఊరికి సంబంధం ఉండదు. నాకేం కాలేదమ్మా, చిన్న దెబ్బ అంతే. 5గురు అన్యాయంగా చనిపోయారమ్మా, కాపాడలేకపోయినా. వెళ్ళొచ్చుగా డాక్టర్, చాలా పనులున్నాయి. వద్దు బాబు, జరిగింది చాలు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు రాకముందు ఈ ఊళ్ళో చాలా బాగా బ్రతకలేదేమో కానీ బ్రతికే ఉన్నావు. ఇంత జరిగిన తర్వాత అసలు బ్రతికుంటామా లేదా అని భయమేస్తుంది. దయచేసి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో.
వెళ్ళిపో హర్ష. మమ్మల్ని ఈ ఊరిని ఇలా బతకనివ్వు ప్లీజ్ హర్ష. నిన్నుండనీదే లోకం యథేచ్ఛగా ప్రాణం కల్లోల సంద్రం కాగా నిండు ఉషస్సు పంచే నీకే ఆటంకమా మార్గం మళ్ళించే కాలం నీది కాని గమ్యం దిశగా ఉండగలవ ఉసురాడగలవని కలల గాలి నిన్ను తగలనిదే పగలవ మనసైన బాటగా కదలనిదే ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా స్వేచ్ఛ విహంగమై వెళ్ళిపో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా సేవా తరంగమై నీ ఆశయానికి అంకితమై పో. అసలు నీ ఏడు పొల్లేరా ఈ ఊళ్ళో గోలంతా. ముందు నీ పొలం అప్పు చెప్పి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే అంత సాఫీగా జరిగిపోద్ది. ఆ పొలాన్ని నమ్ముకునే మేమంతా బతుకుతున్నాం బాబు. రేయ్, సంతకం పెట్టు. హర్ష, మళ్ళీ మాతో కలిసి మామూలుగా ఉండడానికి టైం పడుతుంది అనుకున్నాను. కానీ రోజు రోజుకి మాకు దూరం అయిపోతున్నావు. మారవారా నువ్వు? మారాలనుంది, ఇంకా ఇంకా నాలాగే మారాలనుంది. నేను నా ఊరికి దూరం చేయాలనేది నా ప్రయత్నం. తీసుకొచ్చేసాను. ఇంకా ఏంట్రా? ఊరి నుంచి నన్ను తీసుకొచ్చేశారు, కానీ నాలోంచి ఊరిని తీయలేకపోతున్నారు. ఏముందిరా ఊర్లో? ఆ? మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, ఇల్లు ఇక్కడే ఉంది, కుటుంబం ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి. కానీ ప్రాణం అక్కడే ఉంది. సూటు బూటు వేసుకొని జీవోత్సవంలాగా ఇంట్లో తిరుగుతున్నానే కానీ నేను ఇక లేనండి. ఇది మాత్రమే నా కుటుంబం ఎప్పుడు అనిపించలేదు. సాటి మనిషి ఎవడు కష్టంలో ఉన్నా నా కుటుంబే కదా అనిపిస్తుంది. సారీ టు సే దిస్. 25 ఏళ్ల క్రితం ఎదగటం అంటే మనం ఒక్కలమే కాదు, మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎదగాలని చెప్పారంట. వినటానికి ఎంత గొప్పగా ఉందండి, చేసి చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో. మనం చేసే దారిలో 1-2 దెబ్బలు తగలొచ్చు. ఏమీ చేయకుండా ఇంట్లో తిరిగితే కూడా దెబ్బలు తగులుతాయండి. ఊరొక్క మాట నోరు జారిందని కోపంతో ఊరు వదిలేసి వచ్చారు, కానీ వాళ్ళు మాత్రం మా ఊరు రవి గొప్పడేయని మనకన్నా గర్వంగా ఫీల్ అవుతున్నారు. దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ. ఊరిని వదిలేసిన పంతంతో రాత్రింబగలు కష్టపడి కోట్లు సంపాదించారు. గుండెల మీద చేసి చెప్పండి, ఎన్నిసార్లు ఊరిని ఊరోళ్ళని తలుచుకుని ఉంటారు. పాతిక 1,000 కోట్లు సంపాదించారు. ఇప్పుడు నేను దాన్ని 50,000 కోట్లు చేయాలి. చేయలేనండి. పైగా మీరు ఇచ్చిందంతా 5వ 10 అందరికి పనిచేద్దాం అనిపిస్తుంటుంది. ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటున్నానండి. పొలానికి నీళ్ళ కోసం దీనంగా చెరువు వైపు చూసే రైతు కనిపిస్తున్నాడు. ఓన్ చేద్దాం కూర్చుంటున్నానండి. ఆకలితో ఊరు వదిలి వలస వెళ్ళిపోతున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. నా వల్ల కావట్లేదండి.
ఇక్కడే ఉంటే నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాను. అక్కడికి వెళ్తే నేను సంతోషంగా ఉంటాను, 10 మందిని సంతోషపెట్టగలను. జన్మనిచ్చారు కాదను, దానికోసం జీవితాంతో మీ ముందే ఉండి మిమ్మల్ని ఆనందంగా ఉంచలేను. ఐఎమ్ నాట్ అ గుడ్ సన్. వీలుంటే పండగకో పబ్బానికో వచ్చి వెళ్తుంటాను. ఒక్కడికి అంతకు మించి ఇంకేం చేయలేను. ఈ ఒక్క జన్మకు నన్ను వదిలేండి. అందరూ నీకు అందమైన కొడుకు పుట్టాడు అంటుంటారు. మంచోడు పుట్టాడు. వెళ్ళు, నీకు కావాల్సిన చోటికి, ఇష్టమైన ప్రపంచానికి వెళ్ళు. మేక్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ బీ హ్యాపీ. అక్కడ నీ కోసం చాలా ప్రాణాలు ఎదురు చూస్తుంటాయి. డోంట్ బి లేట్ హర్ష. గో. కన్నీళ్లు ఆనందంతో చెప్తున్నాను. నా కడుపున పుట్టినందుకు థ్యాంక్స్ రా. ఇట్స్ ఆల్ యోర్స్. బిజినెస్తో పాటు ఫ్యామిలీ కూడా. మా అమ్మ నాన్న నువ్వే చూసుకోవాలి.